అవినీతి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటాడు. బండి సంజయ్ గారు మాట్లాడకుండా కాళేశ్వరం గురించి మాట్లాడతారు, డ్రగ్స్ గురించి మాట్లాడతారు, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు, ఫార్ములా కార్ రేస్ గురించి మాట్లాడతారు. నేను బండి సంజయ్ గారిని ఒకటి అడుగుతున్నాను, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయినా మా కేసీఆర్ గారి మీద నేను అడుగుతున్నాను, దయచేసి చెప్పండి. కేసీఆర్ గారు అవినీతి అనే ముందు నువ్వు ఒక కేంద్ర హోంమంత్రి కదా, ఐటీ నీ దగ్గర ఉంటుంది, పోలీస్ నీ దగ్గర ఉంటుంది, సిబిఐ నీ దగ్గర ఉంటుంది, మొత్తం వ్యవస్థ అంతా నీ చేతులు ఉంటుంది. మరి ఎందుకు మరి ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము పరిపాలించిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పరిపాలిస్తున్నది. మరి మీరు కేంద్రంలో ఉన్నప్పుడు ఎందుకు మరి కేసులు పెట్టలేని నేను అడుగుతున్నాను. రాజకీయంగా కక్ష సాధింపు కోసం పెట్టే కేసులే కావు. మీరు కవితక్క మీద పెట్టిన కేసు ముమ్మాటికి అది బ్లాక్మెయిలింగ్ కేసు. మరి అట్లంటే గుజరాత్లో అల్లర్లో అమిత్ షా గారు కూడా 3 నెలలు జైలు వచ్చింది కదా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మోడీ కూడా సుప్రీంకోర్టు దాకా కొట్లాడండి 5 నెలలు కేసులలో, అన్నీ కూడా అక్విటల్ అయిపోయినాయి. మరి వాళ్ళు అనొచ్చా మేము గుండారాజులు దొంగరాజులు అని చెప్పి మేము మాట్లాడచ్చా? రాజకీయంగా కక్ష సాధింపు కోసం పెట్టిన చర్యలను పట్టుకొని మీరు కేసు ఎడగలుగుతుంది. నిజాన్ని చెప్పాలంటే నువ్వు పెద్ద క్రిమినల్, ఈ రాష్ట్రంలో ఒక పెద్ద క్రిమినల్ పొలిటీషియన్ అంటే అది బండి సంజయ్ ఏం డౌటే లేదు. నీ మీద ఒక 100 ఎఫ్ఐఆర్లు అయినాయి. నువ్వు మొత్తము కులాలు మతాలను చిచ్చుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అప్రశాంత వాతావరణం తీసుకొచ్చే నాయకుడు నువ్వు నిజమైన క్రిమినల్ తప్పించి ఇక్కడ నేను చెప్పినటువంటి మా కేసీఆర్ కుటుంబము రాష్ట్రం కోసం కొట్లాడిను, నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి నువ్వు కొట్లాడుతున్నావు. మరి అమిత్ షా దొంగన మరి వాళ్ళు 3 నెలలు జైలు వేయరా? మరి అమిత్ షా మేము గుండా అనొచ్చా?